ఏకలవ్య, గురుదక్షిణగా నీ కుడి చేతి బొట్టనవేలును నాకు గురుదక్షిణగా ఇవ్వు అని ద్రోణుడు అడిగాడు. గురువు అడిగిన గురుదక్షిణకి ఏకలవ్యుడు చిరునవ్వు నవ్వాడు. ఆయన అడగటమే మహాభాగ్యం అనుకున్నాడు. సంపూర్ణంగా గురువు గారి మాటలు వినటమే తరువాయి చటుక్కున కుడి చేతి బొట్టనవేలుని కోసి అత్యంత వినయంగా దోసిలి పట్టిన ద్రోణుడి చేతిలో పెట్టాడు. ప్రకృతి భయంకరంగా అరిచినట్లయింది. ద్రోణుడు చిగురుటాకుల్లాగా వణికిపోయాడు. కుడి చేతి బొట్టనవేలు లేకుంటే బాణాన్ని సంధించలేడు. తాను అడగటం ఆలస్యం, గురుదక్షిణ చెల్లించడంతో ఏకలవ్యుని గురుభక్తి తీక్షణకి చలించిపోయాడు. గెలిచి ఓడినట్టు ఇరువురు నగరానికి చేరారు. విలువిద్యలో అర్జునుణ్ణి లోకైక వీరుని చేయాలన్న తలంపును ద్రోణుడు ఆ క్షణంలో సంపూర్ణ వాస్తవం చేశాడు. అర్జునుడిని సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా నిలిపాడు. ద్రోణుడు కురు పాండవులందరికీ సమంగా యుద్ధ విద్యలు నేర్పించిన అర్జునుడు సహజ కౌశల్యంతో, ఇష్టంతో, భక్తితో గురువుని సేవించి యుద్ధ విద్యలను